ఓకే సునీత గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? చాక్లెట్ కేక్. ఓ మీరు కేక్ చేస్తున్నారా? ఓకే ఓకే మరి చాక్లెట్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాక్లెట్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 3/4 కప్పు, మైదా 1 కప్పు, నూనె 1/2 కప్పు, జీడిపప్పు బాదం పప్పు తగినంత, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే స్టార్ట్ చేద్దామా సునీత గారు? ఓకే అండి. ఫస్ట్ ఏంటి మనకి కేక్ ప్రాసెస్? ఫస్ట్ కొంచెం వాటర్ హీట్ చేసుకోవాలా? ఒక 1/2 కప్పు వాటర్ హీట్ చేసుకుందాం. మామూలుగా అయితే ఇప్పుడు ఎగ్ తో చేసే కేక్ అయితే ఎగ్ తో మిక్స్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఎగ్ లేదు కాబట్టి కొంచెం వాటర్ ఆయిల్. ఓకే ఓకే ఇది హీట్ అయితే కట్టేచ్చు. ఓకే సో వాటర్ హీట్ అయిపోయింది కదా, ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేదండి. ఫస్ట్ ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఓకే నెక్స్ట్ కోకో పౌడర్, ఓకే నెక్స్ట్ వాటర్ వేసుకుందాం అండి ఇందులో. ఓకే ఒకవేళ ఇది మనం ఎగ్ తో చేసుకుంటే ముందు ఎగ్ ఇందులో బీట్ చేసేసుకొని ఫస్ట్ కోకో పౌడర్ వేసి కలిపేటివేనా? అవునండి. ఓకే ఇది కలుపుతూ ఉండాలి, మెల్ట్ అవ్వాలి. తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలండి ఇందులో. ఓకే నేను వేస్తూ ఉండనా? ఓకే వేస్తూ ఉండండి. బాగా కలుపుతూ ఉండాలండి. ఓకే సో ఇదంతా పట్టేస్తుందా? అంతా మెల్ట్ అయిపోవాలి. ఓకే సరిపోతుందండి. ఓకే బాగా మెల్ట్ అవ్వాలి. ఓకే సో షుగర్ పౌడర్ లాగా వేసుకుంటే మనకి ఈజీగా త్వరగా కరిగిపోతుందండి. అవును. సో ఎవ్రీ క్రిస్మస్ కి ఏదో ఒక రకం కేక్ చేస్తూ ఉంటారా? వచ్చా మీకు కేక్స్ చేయటం? లేకపోతే ఏదైనా ఒక్కొక్కటే నేర్చుకుంటూ ఉంటారా? లేదండి చేస్తూ ఉంటారా? చేస్తాను. నెక్స్ట్ మనం మైదా వేసుకుందాం. ఓకే వేయండి, కొంచెం కొంచెంగా వేయండి. అంటే అది ఎలా మిక్స్చర్ అంతా కూడా కొంచెం గట్టిగా అయిపోవాలా లేకపోతే? మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండాలి. సో ఇదంతా కలిసిపోవాలి మొత్తం. ఓకేనా? సరిపోతుంది సరిపోతుంది. చాలా కొంచెం చాలు చాలు. బేకింగ్ పౌడర్ తీసుకుందాం. ఈ కేక్ మనకి నిలువ ఉంటుందా? లేదు, 2 days ఉంటుంది అంతే. అదే ఎందుకంటే వాటర్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాం అండి కొంచెం. ఓకే కొంచెం ఆ చాక్లెట్ ఫ్లేవర్ కి అది బాగుంటుంది, స్మెల్ అది బాగుంటుంది. ఓకే మంచి చాక్లెట్ స్మెల్ వస్తుంది అండ్ వెనీలా యాడ్ చేసేటప్పటికి మిక్స్డ్ ఫ్లేవర్ వస్తుంది. బాగా కలుపుకోవాలండి. ఓకే సో ఉండలేని లేకుండా కలిపేసుకుంటే మనకి బాల్స్ ఏమి లేకుండా స్మూత్ గా కలుపుకోవాలండి. నెక్స్ట్ లెమన్ 2-3 డ్రాప్స్. ఓకే ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేదా లెమన్ వేయొచ్చు ఆ కేక్ లో? వేయచ్చు. ఓకే గింజలు లేకుండా. ఓకే సరిపోతుందండి. బాగా మెల్ట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ కేక్ అంటే పిల్లలు బాగా లైక్ చేస్తారు. అవును చాక్లెట్ ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం. నాకు కూడా చాక్లెట్ కేక్ చాలా ఇష్టం. మీరేం చేస్తుంటారండి సునీత గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అవును. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్. ఓకే పేరేంటి?
టీన్ గారు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారా? బాబు 2nd క్లాస్, పాప LKG. పేర్లేంటి? శామ్యూల్, అమృత. ఓకే. సో ఇంకా చిన్న పిల్లలకి ఇలాంటి కేక్స్ అవి ఇంట్లోనే చేసి పెడితే ఇంట్రెస్ట్ గా తింటారు కదా. ఓకే అండి, మెల్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దీని బౌల్ తీసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇవి మార్కెట్ లో దొరుకుతాయి కదా? దొరుకుతాయి. ఒకవేళ లేకపోతే మనకి మామూలుగా ఈ కుక్కర్ లో ఉండే చేసుకోవచ్చండి. దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఓకే, అంటే ఈజీగా వస్తుంది అన్నమాట. అవును. సో ఐదర్ ఆయిల్ లేదంటే బటర్ కానీ ఇలాంటివి ఏవైనా రాసుకోవచ్చు. ఓకే అండి. దీన్ని ఇందులో వేసేస్తుంది. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ దీన్ని కొంచెం ఇలా టిప్ చేయాలండి. కొంచెం బబుల్స్ వచ్చి బాగా పఫీగా వస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ దీన్ని ఓవెన్ లో పెట్టుకోవాలి. బేక్ చేసేయాలా? ఎంతసేపు బేక్ చేయాలి దీన్ని? దీన్ని 180 degrees మీద 15 to 20 minutes వరకు బేక్ చేయాలి. ఓకే ఓకే, చూడండి అక్కడ ఉంది కదా. ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకోవాలండి. ఓకే, పెట్టేసి. సో అయితే 15 to 20 minutes మధ్యలో బేక్ చేసుకుంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఓకే ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎస్, తీసుకొస్తారా? ఓకే అండి, తీసుకురండి. ఇది చాలా బాగా పొంగిందండి. అవునండి. సో బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇలా వస్తుందేమో కదా మనకి. అవునండి. ఓకే, ఇది కొంచెం ఇప్పుడు చల్లగా అయినాక నైఫ్ పెట్టి ఇట్లా అనేస్తే చాలా ఈజీగా వస్తుంది. సో ఆల్రెడీ మనం ఎలాగో ఆయిల్ కూడా అప్లై చేసి పెట్టాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం చల్ల అయిన తర్వాత. ఓకే ఓకే. సో అయితే చక్కగా ఎవ్రీ టైం క్రిస్మస్ కి హైదరాబాద్ లోనే ఉండి ఇలా కేక్స్ మీరే చేసుకుని చక్కగా తినేస్తూ ఉంటారా? ఈసారి మాకు చేసి పెట్టారు, బాగుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి అవెన్ లేకపోతే ఇది డైరెక్ట్ కుక్కర్ లో కూడా ప్రెషర్ కుక్కర్ లో చేసుకోవచ్చు. సో కింద ఒక బౌల్ పెట్టేసి తర్వాత ఈ బౌల్ పెట్టేస్తే మనకి ప్రెషర్ విజిల్ పెట్టకుండా ప్రెషర్ మీద ఒక 20 minutes 30 minutes వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఇంకా ఫైనల్ గా డెకరేషన్ అనేది మన చాయిస్. ఓకే ఓకే. సో క్రిస్మస్ అంటేనే మనకి కేక్స్, స్వీట్స్, చాక్లెట్స్ బాగుంటుంది కదా. అవునండి. ఓకే ఓకే, ట్రై చేద్దామా? వస్తుందేమో. ఓకే, చూడండి ఒకసారి నైఫ్ తో. చల్లగండి. నెక్స్ట్ చుట్టూరా ఇలా రౌండ్ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా అయిన తర్వాత బౌల్ దీన్ని ఇట్లా చేస్తే ఓకే. ఓ వావ్, నైస్. టర్న్ చేసేసారు. ఓకే, రెడీ అయిపోయిందా? అక్కడ రెడీ అండి. సో డెకరేట్ చేద్దామా? చేద్దామండి. పెట్టండి. జెమ్స్ అవి ఉన్నాయి కదా. జెమ్స్, బాదం, ఓకే, కాజు. ఓకే గీత గారు, ఓకే, కేక్ రెడీ. వెరీ నైస్. దీని మీద మనకి డెకరేట్ చేసుకోవచ్చు ఐసింగ్ తోటి. హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్ అని రాసుకోవచ్చు. అండ్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఈ పైన కవర్ కూడా చేయొచ్చు కదా. ఓకే, ఇంకా చాయిస్ ఎవరిష్టం వాళ్ళది. ఓకే అండి, చక్కటి చాక్లెట్ ఫ్లేవర్ తో మనకి కేక్ రెడీ. మరి టేస్ట్ చేసే ముందు చాక్లెట్ కేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా పంచదార పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఒక బౌల్లో నూనె, కోకో పౌడర్ వేసి మరిగించిన నీటిని పోసి పంచదార పొడి, మైదా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, నిమ్మరసం వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ మౌల్డ్ లో ఉంచి అవెన్ లో 180 degrees వద్ద 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ కేక్ రెడీ.